సాగరుడు, యుగంధరుడు, చాణక్యుడు వీళ్ళంతా కూడా తమ ప్రతిభతో రాజ్యాలు కాపాడారండి. ఎక్కడ నెత్తురుబొట్టు చెందకుండా రాజ్యం తన వశమైపోయేలా చేసే తెలివితేటలు కలిగిన వాడు బుద్ధిసాగరుడు. అంటే ఆ బుద్ధిసాగరుడు రాజనీతి నేర్పేవాడు ఈ బోధుడికి. కన్నబిడ్డలా పెంచుకున్నాడు. ఆయన కూడా భవిష్యత్తులో కాబోయేటటువంటి చక్రవర్తి అయినప్పటికీ అతన్ని తాను గురువుగా సాకినప్పటికీ, విద్యలు నేర్పినప్పటికీ బిడ్డే అనుకునేవాట. మొత్తం మీద బోధుడికి 16 ఏళ్లు దాటాయి. సకల విద్యా పారంగతుడయ్యాడు. అందులో ముఖ్యంగా బుద్ధిసాగరుడి ధర్మమానని అన్ని విద్యలు నేర్చుకున్నాడు. రాజనీతి శాస్త్రజ్ఞుడయ్యాడు, ప్రతిభావంతుడయ్యాడు, యుద్ధనీతి నేర్చుకున్నాడు. ఇంకా ఇతడికి పట్టాభిషేకం చేయడానికి అనువైన ముహూర్తం వచ్చింది అనుకుని మంత్రి ఒక రోజున ముంజుని దగ్గరికి వెళ్ళి, ముంజ మహారాజా, ప్రస్తుతానికి మీరు ఇన్ఛార్జి, అసలు రాజుగారు మీరు చెప్పినట్లుగానే విద్యను నేర్చుకున్నాడు, నా ఆధ్వర్యంలో చాలా గొప్పవాడయ్యాడు, మీరు ఆదేశించినట్టే మీ అన్నగారు అబ్బాయికి సకల శాస్త్రములు సకల గురువుల చేత నేర్పించాను, నేను నేర్పవలసినవి నేర్పాను. అన్నిటికీ మించి అతడు కవి, సుగుణాల రాశి, దాత. బోధుడి లాంటి దాత లేడనిపించుకుంటున్నాడు చిన్న వయస్సులోనే. ఇంక రేపు పరిపాలనకు వస్తే ఎంత గొప్ప దాత అవుతాడో. ఈ కుర్రవాణ్ణి రేపు విజయదశమి నాడు సింహాసనం మీద కూర్చోబెడదాం, పట్టాభిషిక్తుణ్ణి చేసేద్దాం అన్నాడు. ముందుడు అలాగే మంత్రి అన్నాడు. కానీ ఇక ఆ రాత్రి ఈయనకి నిద్ర పడితే ఒట్టు. ఎందుకంటే ఈ 12 ఏళ్లుగా ఈ కుర్రాడు గురుకులం వెళ్ళినప్పటి నుంచి అతడే సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తున్నాడు. కంటిన్యూషన్ గా 12 ఏళ్లు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేసి ఇప్పుడు రేపు పొద్దున వాడికి అప్పగించాలంటే ఈయనకి మరి ఇష్టం లేకుండా అయిపోయింది. ఈ డబ్బు, కీర్తి, పదవి పక్కవాడికి ఇవ్వాలంటే ఎంత బాధ అనుకుంటారండి. కొంతకాలం ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయే ముందు వాడికి ఎంత బాధ వచ్చేస్తుందో, అయ్యో రిటైర్మెంటా అనుకుని ముందే హర్ట్ అయిపోతాడు. డబ్బు ఒకటి, పదవి ఒకటి, కీర్తి, ఇలాంటివి వదలబుద్ధి ఇదంటో ఎవరికి కూడా. ఆ రాత్రి ఆయనకి నిద్ర పట్టక బుర్ర కొక్కుని నేనేం చేయను రేపటి నుంచి, ఇన్నాళ్ళు సింహాసనం మీద కూర్చుని పరిపాలన నేనే చేశాను, ఈ రాజ్యం అంతా నాదనుకున్నాను. ఇప్పుడు నా అన్నగారి కుమారుడు రేపు పట్టాభిషిక్తుడవుతాడు. ఆ తర్వాత నేను కేవలం రాజుగారి బాబాయ్ అని, నా మాట చెల్లదు, భటులు నన్ను గౌరవించరు, మంత్రి గారు పట్టించుకోరు, ఎక్కడికి వెళ్ళినా గౌరవాలు జరగవు. పైగా ఎంతకాలం రాజ్యపాలన చేసి హఠాత్తుగా ఈ రాజ్యపాలన మరొకటికి అప్పగించాలంటే మనస్సు అంగీకరించడం లేదు. మెజారిటీ లేకపోయినా మెజారిటీ ఉన్నట్టు నటిస్తాం. తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఎత్తిమీద పడితేనే రాజీనామా చేస్తాం తప్ప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోమంటే తప్పుకుంటామా అంత తేలిగ్గా అని పాపం బాధపడిపోయాడు. ఈ బోధుడు బతికున్నంత వరకు తనకి పదవి రాదనుకున్నాడు. వీడిని చంపేయాలి, చస్తే ఈ అన్నగారి కొడుకు అప్పుడు నాకు విముక్తి అనుకుని వెంటనే బుద్ధిసాగరుండి అర్ధరాత్రి 1 గంటకి తన దగ్గరికి రమ్మని కబురు పెట్టాడు. రాజుగారు పిలిస్తే అర్ధరాత్రి 1 గంటైనా వెళ్లాలని ఒక ధర్మం ఉన్నది కనుక బుద్ధిసాగరుడు ముందుడి దగ్గరకు వచ్చాడు. ఏం ముంజ మహారాజా పిలిపించారంటే, నువ్వు నాకు ఆత్మీయుడివి, ఎంతకాలం రాజ్యాన్ని రక్షించావు, నన్ను రక్షించావు, ఇప్పుడు నన్ను రక్షించాలి. ఈ రాజ్యం మీద నాకు వ్యామోహంగా ఉంది, ఈ సింహాసనం నాకే దక్కాలి. కాబట్టి నువ్వు నా చేతిలో చెయ్యేసి మాటిస్తే అప్పుడు నేను నిశ్చింతగా ఉంటాననగానే, మీ మాట కాదంటానా, కోరుకోండి అన్నాడు ఆయన. నీ చేత్తో పెంచిన బోధుడిని చంపేసి ఆనవాలుగా వాడి కనుగుడ్లు పట్టుకొచ్చి నాకు అప్పగించు, వాడు చస్తే గాని నాకు సింహాసనం దక్కదు. ఈ పని నువ్వే చేయాలి, ఇంకెవరూ చేయడానికి లేదు. ఎందుకంటే నాకు నీ మీద నమ్మకం, నువ్వు బుద్ధిమంతుడివి, బుద్ధిసాగరుడివి, సింహాసనం మీద ఎవరు కూర్చున్నా ఆ రాజుని కాపాడతావు, అది నాకు నమ్మకం అనగానే బుద్ధిసాగరుడికి తెల్లబోయి, ముంజా మనస్ఫూర్తిగానే ఈ మాట అంటున్నావా, లేక నా రాజభక్తి పరీక్షించడానికి ఇలా అంటున్నావా అన్నట్ట. భక్తి లేదు, పరీక్ష లేదు, బాబు నాకేమో పదవి కావాలని ఏడుస్తూ అంటే మళ్ళీ పరీక్ష అంటావేమిటి, చంపొచ్చాయి అన్నాడు. సరేనన్నాడు బుద్ధిసాగరుడు. అప్పటికప్పుడే నిద్రపోతున్న బోధుడి దగ్గరకు వచ్చి అతన్ని వెంట పెట్టుకుని, ఆయనకు రహస్యమైన భూగృహం ఉంది, సొరంగ మార్గం గుండా వెడితే పాతాళంలో ఉన్న ఒక గృహం ఉంటుందన్నమాట. అది భూమికి అడుగున ఉండే గృహం కనుక భూగృహం అంటారు. పూర్వం మహారాజులు, మంత్రులు ఇలాంటి రహస్య గృహాలు పెట్టుకునేవారు. శత్రువులు దాడి చేస్తే కొంతకాలం ఎవరికి కనపడకుండా దాక్కోవడానికి, అత్యవసరమైతే కొంత ధనం దాచుకోవడానికి. ఆ భూగృహంలోకి తీసుకెళ్లి, నాయనా భోజ, నీ పినతండ్రి తండ్రిలా ఇంతకాలం నిన్ను పెంచినవాడు నిన్ను చంపమని నా దగ్గర మాట తీసుకున్నాడు.
రాజ్యం ఆయనకు కావాలట. రాజ్యం వదలలేను, ఈ సింహాసనం నాకే దక్కాలి, కాబట్టి మా అన్న కొడుకుని నరికి పారేసి కనుగుడ్లు ఆనవాలుగా తెమ్మంటున్నాడు మీ బాబయ్య, నన్నేం చేయమంటావు తండ్రి అని అడిగాడు ఆయన. అప్పుడు పోదుడు చిరునవ్వు నవ్వి, దీనికి ఇంత ఆలోచించాలా, భూగృహం దాకా రావాలా, ఇదిగో కత్తి అని వరలో నుంచి తీసి కింద పెట్టాడు. బోధుడు కత్తి యుద్ధంలో ఆరితేరినవాడు కదా, అందువల్ల ఇదిగో కత్తి, ఇప్పుడే నేను యువకుడిని అయ్యాను, యువకుడుగా ఉండగా చచ్చిపోతేనే లాభం, రేపు పొద్దున పెళ్ళయ్యాకైతే భారీ బాధపడుతుంది, ఇదిగో కత్తి ఇక్కడ పెడుతున్నాను, ఈ కత్తి ఎత్తి ఒక్క దెబ్బకి నా తల నరికేయండి, తలే పట్టుకెళ్ళి ఇచ్చేయండి మా బాబాయ్కి, కళ్ళెందుకు, ఆనమాలుగా శిరస్సునే ఇవ్వండి, కాకపోతే నన్ను చంపిన తర్వాత నేను ఒక ఉత్తరం ఇస్తాను ముందే రాసి, ఈ ఉత్తరం కూడా పట్టుకెళ్ళి మా బాబాయ్కి ఇవ్వండి, చచ్చాక రాయలేను కనుక ముందు ఉత్తరం రాస్తాను, ఉత్తరం రాయాలంటే భూర్జపత్రం గంటం తెప్పించండి, ఆ ఉత్తరం పట్టుకెళ్ళి మా బాబాయ్కి నా మరణానంతరం ఇవ్వండి అనగానే బుద్ధిసాగరుడు చిరునవ్వు నవ్వుతూ ఆకు పట్టుకొచ్చాడు. దాన్ని భూర్జపత్రము అంటారు. ఆకులు ఈ హిమాలయాల్లో ఎక్కువ ఉంటాయి, ఈ భూర్జ వృక్షాలు పెద్ద ఆకులు, చక్కగా తాటాకుల్లాగే ఉంటాయి, అవి కూడా ఈత చెట్లు తాటాకుల్లాగే ఉండే ఒక చెట్టు, కానీ తాటాకుల కంటే ఈ భూర్జపత్రాలు వెడల్పుగా ఉంటాయి. ఈ భూర్జపత్రాలు ఏం చేస్తారంటే పేడలో నానబెట్టి ఎండలో ఎండబెడతారు, పూర్తిగా ఎండలో కాకుండా వేసవి కాలంలో నీడలో ఎండబెడతారు. ఆ నీడకి ఈ పైన ఉన్నటువంటి ఆకు అంతా తడి ఆరిపోతుంది, అప్పుడు ఆకు పేడలో ఎండబెట్టడం వల్లేమో తీపిపోతుంది, ఈ నీడలో ఆరబెట్టడం వల్ల ఫ్లెక్సిబుల్ మెత్తగా ఆకు ఒక కాగితంలా తయారవుతుంది. దాని మీద గంటంతో రాస్తే ఎన్ని వందల సంవత్సరాలైనా చెక్కు చెదరవండి అవి. ఇప్పుడు ఈ పేపర్స్ అంటే పాడైపోతాయి కానీ ఆ పేపర్లు పాడవు, భూర్జపత్రాలు. ఆ పేడలో ఎందుకు నానబెడతారని కొందరు అడిగారు. ఆకుల్లో తీపి ఉంటుంది, ఎండిపోయిన తర్వాత ఈ ఆకుల్ని చీమలు పడతాయి, చీమలు పడితే ఏమవుతుందన్నమాట, ఆకుల్ని తినేస్తాయి, అప్పుడు ఆ మధ్యలో ఉన్న అక్షరాలు చిల్లుల వల్ల పాడైపోతాయి. అదే పేడ రాసి వాటిని ఒకసారి కడిగేసి నీడలో ఎండబెడితే క్రమంగా అందులో ఉన్న తీపి పోతుంది, ఆకుల్ని చీమలు పట్టవు, ఆకులు కూడా నీడలో ఎండడం వల్ల మెత్తగా ఎటు కావాలంటే అటు వంగిపోతాయి, అప్పుడు రాయడం తేలిక. తాటి ఆకుల్ని ఈ భూర్జపత్రాల్ని తయారు చేసి వాటి మీద రాస్తారు. ఉత్తర భారత్లో భూర్జపత్రాలు, దక్షిణ భారత్లో తాటి ఆకులు ఎక్కువ వాడతారు. అందుకని తాళపత్ర గ్రంథాలు ఇక్కడ, భూర్జపత్ర గ్రంథాలు అక్కడ ఉంటాయి. మూడవవి కూడా ఉన్నాయి, ఇవి తామరాకులు. తామరాకులు కూడా అలాగే రాత్రిపూట వెన్నెల్లో ఆరబెడతారు. తామరాకులు కోసి వెన్నెల్లో ఆరబెడితే ఏమవుతుందంటే ఎండకి అవి పాడైపోకుండా ఉంటే వెన్నెల్లో ఎండబెట్టడం వల్ల, వెన్నెల్లో ఆరబెట్టడం వల్ల గాలికి అందులో ఉన్న తేమ పోతుంది, అవి శోషింపబడతాయి, కానీ ఎండగట్టబడవు. ఎండిపోతే వచ్చేటటువంటి ఈ పొడి పొడి అయిపోయే లక్షణం ఉండదట. మీరు ఎప్పుడైనా చూడండి తాటాకులు తామరాకుల్ని కనుక వరుస ఒక 15 రోజుల పాటు చెరువులోంచి కోసిన తర్వాత ఆరు బయట రాత్రిపూట పెడితే క్రమంగా ఆకులు ఎండినట్టుంటాయి కానీ ఎండవు, అవి పొడి పొడిలాడతాయి కానీ పిండి పిండి అయిపోవు. దాని మీద మనం ఏదైనా రాస్తే కనీసం ఒక 500-600 ఏళ్ల పాటు ఉండిపోతాయి అన్నమాట. అందుకని ఘంటాలతోటి ఇటు తాటాకుల మీద, భూర్జపత్రాల మీద లేదా తామరాకుల మీద కూడా రాసేవారు. తామరాకుల కట్టలు ఎప్పటికి కూడా మనకి తంజావూరు సరస్వతి మహల్లో ఉన్నాయి. అటువంటివి చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. చాలా జాగ్రత్తగా తాళపత్రాలు, భూర్జపత్రాలు, ఈ తామరాకులు వీటి మీద రాయబడినటువంటి గ్రంథాలని తంజావూరులో దాచారు. ఇదివరకు చాలా కాలం పాటు అక్కడ బాగున్నాయి, ఇప్పుడు తెలుగు గ్రంథాలని నెగ్లెక్ట్ చేసి పాడు చేస్తారు. ఈ తమిళులకి ఎందుకో కానీ తెలుగు అంటే ద్వేషం, కానీ అలా ఉండకూడదు. ఆ రోజుల్లో ఆ ద్వేషం లేదు, 2 భాషల్ని సమానంగా చూడాలి. తెలుగు తమిళ ఇవన్నీ దేవతలు ఇచ్చిన భాషలు కదటండి. ఏ భాష అయినా పరమాత్మ స్వరూపం. ఒక భాషని ప్రేమించి ఇంకో భాషని ద్వేషిస్తున్నామంటే మనం భగవంతుడికి దూరం అయిపోతున్నాం అని అర్థం. ప్రతి భాషలోనూ ఒక శక్తి ఉంటుందండి. పాసురాలు ఎంత అద్భుతమైన శక్తి కలిగినవి ద్రావిడ భాషలో. కర్ణాటకలో పురంధరదాసు లాంటి వాళ్ళు రాసినటువంటి కీర్తనలు ఎంత బాగుంటాయి. యారే రంగన్న యారే కృష్ణన్న కరియ బంధవరే అంటే ఎంత బాగుంటుంది మరి. అంటే ఏనుగు యొక్క బంధాన్ని ఎవరు తొలగించారు అని దానికి అర్థం అన్నమాట. కాబట్టి ప్రతి భాషలో ఒక మాధుర్యం ఉంటుంది. ఆ భాష నీకు తెలిగి తిట్టుకుంటావు తప్ప. జ్ఞానులు అందుకని సకల భాషల్లో పరమాత్మను చూస్తారు. ఏ భాషా భాషలతో ఆ భాషా భాషి వౌదువట అచ్చెరువు. పరమాత్ముడు ఏ భాషా భాషతో ఆ భాషలో మాట్లాడతాడు. అందువల్ల మన భారతీయులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ రాష్ట్రాన్ని ఎప్పుడు ద్వేషించకండి.
నీ రాష్ట్రాన్ని నీ భాషని ప్రేమిస్తూ తక్కిన రాష్ట్రాలను ద్వేషించు, తక్కిన భాషల్ని గౌరవించు. అప్పుడు భిన్నత్వంలో ఏకత్వమై మొత్తం ఆర్ష సంస్కృతి నిలబడుతుంది. పూర్వకాలం మన అందరినీ సంస్కృతం అనే ఒక భాష రక్షించింది. ఇప్పుడు సంస్కృతానికి దూరం అయ్యాం, సంస్కృతికి దూరం అయిపోతున్నాం, కొట్టుకు చచ్చిపోతున్నాం. ప్రాంతీయ భేదాలు ఎక్కువైపోయాయి కదండి. మళ్ళీ ఉన్న రాష్ట్రాలు మళ్ళీ ముక్కలైపోవడం, మీకు మీరే మాకు మేమే అనుకోవడం. ఇంకా కొంతకాలం పోతే ఏమవుతుందో తెలిసి ఈ కలియుగ ప్రభావం వల్ల క్రమక్రమంగా ముక్కలైపోయి గుంటూరు ఒక రాష్ట్రం, విజయవాడ ఒక రాష్ట్రం, మళ్ళీ ఏలూరు ఒక రాష్ట్రం. మళ్ళీ కొంతకాలం ఏమంటారనమాట, అబ్బే గుంటూరులో సంపత్ నగర్ ఒక స్టేటు, రైల్పేట ఒక స్టేటు, ఏలూరులో ఆర్ఆర్పేట ఒక స్టేటు, పవరపేట ఒక స్టేటు, బావిశెట్టివారిపేట ఒక స్టేట్. ఇలా విడిపోతే ఎలాగండి మరి? చివరికి దీనివల్ల ఇప్పుడు దెబ్బతింటున్నాం. ఆనాడు అలాగే కొట్టుకుని విడిపోయాం, రాజులు విడిపోయి ముక్కలైపోయి బ్రిటిష్ వాళ్ళని రప్పించారు. ఇప్పుడు మళ్ళీ ఎలా కొట్టుకుంటే ఎలాగా? కాబట్టి జ్ఞానంతో ఇక మీదట అన్ని భాషలు అంతో ఎంతో నేర్చుకుందాం, ప్రతి భాషని ప్రేమిద్దాం, అన్య భాష ద్వేషం విడిచిపెట్టేద్దాం. నీ భాష నువ్వు నేర్చుకో, ఇతర భాష రాకపోతే ఇదేంటండి అని పొరపాటును తిట్టకో. ఆ భాష నీకు రాదు కాబట్టి అలా ఏడిసింది, తెలిస్తే అందులో ఉన్న ఆనందం నీకు తెలుస్తుంది. ఆరికి ఉర్దూ భాషలో కూడా ఎటువంటి గొప్ప గొప్ప గేయాలు ఉన్నాయండి. గాలిబు గీతాలు లాంటి వాటిలో ఎంతో గొప్ప గొప్ప కవిత్వం ఉంటుంది. మనుష్యుల్లో లోపం ఉండొచ్చు, భాషలో ఏమీ దోషం లేదు. ఇవన్నీ గ్రహించి ఈ రోజు నుంచి మన భారతదేశం ఐకమత్యంతో నిలబడడానికి మీరంతా కూడా యథాశక్తిగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఆ తంజావూరులో ఉన్న విశేషం చెప్పడానికి ఎంత మాట చెప్పాను. మహాత్ముడైన బోధుడు బుద్ధిసాగరుడు తెచ్చిన భూర్జపత్రం, హిందీలో భోజ్పత్రం అంటారు, ఆ ఆకు మీద గంటంతో ఒక గొప్ప శ్లోకం రాశాడు. ఇదిగో మంత్రి అని ఆ శ్లోకం ఇచ్చాడు. ఈ శ్లోకం చదువుకుని ఆ తర్వాత నన్ను నరికేయండి అన్నాడు. మంత్రి గారు ఈ కుర్రాన్ని పరీక్షించడానికి తప్ప నిజంగా చంపుతాటండి, ఆయన చంపాలనుకుంటే అసలు ఇంతకాలం ఆగాల. ఆయనకి బోధుడంటే అవ్యాజకరుడ, బోధుడు భవిష్యత్తులో ఈ భారతదేశాన్ని అపూర్వ రీతిలో పరిపాలిస్తాడని పేరు తెచ్చుకుంటాడని తెలుసు. అందుకే అంత పరీక్షించి ఏదో ఆ కాగితం చూశాట. బోధుడు ఆ వయస్సులో ఇంచుమించుగా 16-18 ఏళ్ల వయస్సులో అద్భుతమైన శ్లోకం రాసి మంత్రి గారి చేతిలో పెట్టాడు. మాంధాతాచ మహీపతి కృతయుగాలంకార భూతో గతః సేతుర్యేన మహోదధౌ విరచితః క్వాసౌ దశాస్యాంతకః అన్యే చాపి యుధిష్ఠిర ప్రభృతిభిః యాతాః దివం భూపతే నైకేనాపి సమంగతా వసుమతి నూనం త్వయా యాస్యతి నైకేనాపి సమంగతా వసుమతి నూనం త్వయా యాస్యతి. మాంధాత అని ఒక మహారాజు ఉన్నాడు. ఇక్ష్వాకు వంశంలో చాలా గొప్పవాడు ఆయన. ఆయన ఈ భూమండలాన్ని అద్భుతంగా పరిపాలించాడు. అందుకే కృతయుగానికి అలంకారం వంటివాడు, ఆభరణం వంటివాడు అని ఆయన పొగిడారు. అంటే కృతయుగంలో అంత గొప్ప రాజులు లేరు అనిపించుకున్నవాడు ఆయన. ఆయన కూడా కొంతకాలమే పరిపాలించాడు. ఆయన కూడా గతః వెళ్ళిపోయాడు. కృతయుగాలంకారభూత గతః, కృతయుగానికే అలంకారభూతుడనిపించుకున్నవాడే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడనే మహానుభావుడు పుట్టాడు. శ్రీమన్నారాయణుడు ఆయన రూపంలో అవతరించాడు. భయంకరమైన విశాలమైన మహాసముద్రం మీద వారధి కట్టి, వంతెన కట్టి, సముద్రం దాటి లంకానగరానికి వెళ్లి దశకంఠుణ్ణి చంపినవాడు ఆయన. అటువంటి దశాస్యాంతక, దశాస్యుని యొక్క అంతకుడు, రావణాసురుడికి మృత్యు వంటి వాడైన రామచంద్రుడు క్వ అసౌ, అసౌ రామచంద్ర క్వ, ఎక్కడున్నాడు రాముడు? సామాన్యుడు రాముడు అంటే సాక్షాత్తు విష్ణువు. విష్ణువైనా చెయ్యకూడని పనులు చేశాడా, చేయవలసిన పనులు చేశాడా? ఎవరూ ఊహించలేని రీతిలో సముద్రం మీద, మహాసముద్రం మీద వంతెన కట్టాడు, లంకకెళ్ళాడు, దశకంఠుణ్ణి సంహరించాడు. అంతటి రాముడేడిప్పుడు?
ఇంకా ద్వాపర యుగంలో యుధిష్ఠిర ప్రభృతిభి అన్యే చాపి యుధిష్ఠిర ప్రభృతిభి యాతాదివం భూపతే. ఓ ముంజ మహారాజా, భూపతే అంటే ఓ ముంజ మహారాజా, ద్వాపర యుగంలో ధర్మరాజు లాంటి వాళ్ళు ఎంతో మంది మహారాజులు ఈ భూమండలాన్ని పరిపాలించారు. వారు కూడా పరిపాలన పూర్తయ్యాక దివం స్వర్గమును గురించి యాతాహ వెళ్ళిపోయారు. ఒక్కొక్కసారి కొంతమందికి అనుమానం, మీరు యాతాహని ఒకసారి రాసినప్పుడు యాతా అని రాస్తారేమని. ఈ పక్కన దివం వచ్చినప్పుడు ఆ విసర్గ లోపిస్తుంది. విసర్గ లోపించటం వల్ల రాసేటప్పుడు యాత అంటాం, విడదీసేటప్పుడేమో మళ్ళీ మనం చదివేటప్పుడు యాత అంటాం అనమాట. రామ ఏషః కానీ రామ ఏషః అవుతుంది. ఈ ఏ ఉండడం వల్ల విసర్గ లోపిస్తుంది. అందుకని మనం సరదాగా విడదీసి చదువుకోవచ్చు, సంధి కలిపితే రామ ఏషః అనొచ్చు అనమాట. అది తెలుసుకోండి. ఈ విధంగా ద్వాపర యుగంలో ఎంతో మంది మహానుభావులు, ధర్మరాజు లాంటి వాళ్ళంతా స్వర్గానికి వెళ్ళిపోయారు. వీళ్ళంతా స్వర్గానికి వెళ్ళేటప్పుడు వాళ్లతో పాటు ఎవరితోటి భూమి వెళ్ళలేదు. భూమి ఇక్కడే వదిలేసిపోయారు పాపం. ఇంతమంది స్వర్గానికి వెళ్ళారు కదా, పరిపాలన విడిచిపెట్టి వెళ్ళారు కదా, శరీరం విడిచిపెట్టారు కదా, ఎవరైనా తమతో ఈ భూమిని పట్టుకుపోయారా? వాడు పట్టుకెళ్ళక ఇక్కడే వదిలేశారు. తెలివి తక్కువ వాడు కదా, నువ్వు తెలివైన వాడివి, నన్ను చంపి ఈ భూమిని పరిపాలించి ఆ తర్వాత నీతో పాటు భూమిని పట్టుకుపోతావు, నువ్వు ఒక్కడివే భూమిని పట్టుకుపోగలిగేవాడివి, ఇంకెవ్వరూ పట్టుకెళ్ళలేరు అన్నాడు ఆయన. అంటే అర్థమైందా ఈ పాటిగా మీకు? ఒరే రాజ్యకాంక్షతో ఇవాళ నన్ను చంపిస్తావు, ఈ భూమిని కొంతకాలం పరిపాలిస్తావు. ఎంతకాలం పరిపాలిస్తావురా? అంతటి వాళ్ళకే దిక్కు లేదు. భగవంతుడైన విష్ణువే భూమిని పట్టుకెళ్ళలేదు, ఇక నువ్వేం పట్టుకెడతావు? ఈలోపు స్వార్థంతో, పిసినుగొట్టుతనంతో, డబ్బు మీద వ్యామోహంతో నన్ను చంపుతావా? నన్ను చంపి ఏం సాధిస్తావరా అని గొప్ప సూచన చేశాడు. ఆ తర్వాత బుద్ధిసాగరుడు హుటాహుటిన ముంజుని ఆస్థానానికి వెళ్ళాడు. ముంజ మహారాజా, నువ్వు చెప్పినట్టే బోధుని ఒక్క దెబ్బ కత్తితో నరికి చంపేశాను, ఇదిగో ఆనవాలు అని 2 కన్నుగుడ్లు చేతిలో పెట్టగానే కొంచెం వణికేయటం ముంజుడికి చేతులు. ఆ గుడ్లులా పుచ్చుకుని, చచ్చిపోయాడా బోధుడు అన్నాడు. స్వతసిద్ధంగా జ్ఞాని కదండి. ఇప్పుడు కొంచెం పశ్చాత్తాపం బెంగ పట్టుకుని, బోధుడు నిజంగానే చచ్చిపోయాడా అన్నాడు. నిజం కాకపోతే అబద్ధమా? నిజం గజం దూరంలో ఉండదు. గజం దూరంలో మనుష్యులు పెట్టమన్నారు కరోనా భయంతో, అంతే తప్ప నిజాన్ని కాదు. కొంచెం అందరూ కొంచెం దూరంగా ఉండండి, ఎందుకైనా మంచిది. అందుకే దండ కూడా వేసుకోవట్లేదు. దండలు కుట్టే వాళ్ళ దగ్గర కూడా తుమ్మితే ఆ దండల్లో కూడా పెడుతోంది వైరస్. అందుకని నాకు అమెరికా నుంచి నా మీద ఉన్న అభిమానంతో నేను ఇంకా 10 కాలాలు పురాణం చెప్పాలని కొరుగుతూ మా జగదీష్ గారు 2 సార్లు ఫోన్ చేశారు. గురువు గారు, మీకు పుణ్యం ఉంటుందండి, ఇంకా మీరు మాకు కొంతకాలం అవసరం అండి, అందువల్ల దండలు వేయించుకోకుండా కొంచెం అలా దూరంగా పెట్టండి, అందులో కూడా బ్యాక్టీరియా వస్తుందిట. అలాగే భక్తులు కొంచెం దయతో దూరం నుంచి అట్టే పెట్టండి. మీకు ఏదన్నా ఇవ్వదలిస్తే పళ్ళెం అక్కడికి ఎవరికైనా పంపించి అందులో ఇవ్వనండి. పళ్ళెంలోనే గొళ్ళెం, పళ్ళెంలోనే పండు, పళ్ళెంలోనే సమస్తం వేయించండి. కాళ్ళు కూడా ముట్టుకొనివ్వకండి. ఒకవేళ ఎవరన్నా బలాత్కారంగా కాళ్ళు ముట్టుకుంటే ఇంటికి రాగానే కాళ్ళను శుభ్రంగా వాష్ చేసుకోండి అని చెప్పారు. ఎంత ప్రేమ అండి వాళ్ళకి. బిడ్డలు కూడా ఇలా ప్రేమించలేరు. వాళ్ళ నా శిష్యులు నన్ను ప్రేమించినట్టుగా. నాకు అదొక అదృష్టం. ఎందుకంటే ధర్మ ప్రచారానికి తోడ్పడుతున్న కారణం చేత కొంతమంది పుణ్యాత్ములు మా గురువు గారి మీద ఏగ వాలకూడదంటున్నారు. ఉపన్యాసంలో దోమ వాళ్తుంటే ఎందుకు రావట్లేదంటే మధ్యలో ఉపన్యాసానికి డిస్టర్బెన్స్ అని, లేకపోతే వచ్చేవారే, లేకపోతే ఏగ దోమ వాలకుండా చూసుకుంటారు. నన్నేమో ఆ బ్యానర్ ఎవడో పడగొడితే చూడండి, జానకిరామేనా టపక్కన వెంటనే పట్టుకుని కొంతమందిని తీసుకెళ్లి వాడి చేతే కట్టించాడు ఆయన. అది ప్రేమ అంటే. ఎక్కడో కూర్చుని ఏదో చేయటం కాకుండా అవసరమైనప్పుడు, ఉత్తప్పుడేమో ఏమీ ఎరగనట్టుగా రహస్యంగా దాక్కోవాలి. అవసరం వచ్చినప్పుడు ఈ గురువులు ధర్మరక్షకులు, వీళ్ల మీద ఏగవాలకుండా చూసుకోవాలి, అవసరమైతే మన ప్రాణం ఇవ్వాలి అని కోరిక కలిగినటువంటి పుణ్యాత్ములు ఈ లోకంలోనూ పై లోకంలోనూ భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహానికి గురై తీరుతారు. వాళ్ళు తెలుసునా మీకు? ఊరికే పురాణం విన్నాం, భలే చెప్పాడండి అని దండం పెట్టేసిపోయి ఇవాళ బాగా పాడేవా ఈ పద్యం అంటే నాకేం ఉపయోగం, దానివల్ల పద్యం నేను బాగానే పాడతాను, వద్దన్నా అవునన్నా. దానికి కాదు, నువ్వేం చేస్తున్నావు ధర్మానికి, నువ్వు చేయవలసింది నాకేం వ్యక్తిగతమైన ఉపకారం అక్కర్లా, నీ ధర్మాన్ని నువ్వు ఎలా నిలబెడుతున్నావు అది కావాల్సింది. బయటికి వెళ్ళిన తర్వాత ఈ దోమ ఒకటి చూసారా నా మీద వాలుతోంది, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయాక దోమ వాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. కాబట్టి మనం ధర్మరక్షణ చెయ్యాలి. దానికోసం అవసరమైతే ఏదైనా చెయ్యాలి. ఇప్పుడు పరమ పూజ్యుడు బుద్ధిసాగరుడు
ముంజా, నిజానికి గజం దూరంలో నేనుండను, నిజమే చెబుతున్నాను, వాడిని చంపేశాను. చచ్చిపోతూ నీ అన్న కుమారుడు భోజుడు నీ కోసం ఒక ఉత్తరం రాసిచ్చాడు, ఈ ఉత్తరం చదువుకో అని ఆ భూర్జపత్రం చేతిలో పెట్టాడు. ఒక్కసారి మంజుడు చదువుకున్నాడు. పరమ పండితుడు కదా మంజుడు చదువుకుని, మంధాతాచ మహీపతి కృతయుగాలంకారభూతో గత సేతుర్యేన ముహోదధౌ విరచిత క్వాసౌ దశాస్యాంతక ద్వాపర్యేన యుధిష్ఠిర ప్రభృతిభి యాతా దివం భూపతే నైకేనాపి సమంగత వసుమతి నూనం త్వయా యాస్యతి అని చదువుకుని ఒక్కసారి వణికిపోయాడు. క్షణాల్లో కనువిప్పైపోయింది. వెంటనే ఆ పత్రం కింద పారేసి గుండెలు బాదుకుని, అయ్యో బుద్ధిసాగర, బుద్ధిహీనుండయి, నేను ఎంత పాపిష్టి పని చేశాను, ఇంతటి మహాత్ముణ్ణి ధర్మాత్ముణ్ణి భోజుణ్ణి చంపుకున్నాను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. డబ్బు పిచ్చ, ఈ పదవీ వ్యామోహం నన్ను పాడు చేశాయి. వాడు చెప్పింది నిజమే. ఈ భూమిని మహా అయితే ఇంకో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో పరిపాలిస్తాను. ఈ లోపే పోయే కాలం వస్తే ఏడాదికే పోతాను. 5 ఏళ్లకి మనం నిన్ను ఎన్నుకున్నారు అనుకోండి, 5 ఏళ్లు పరిపాలిస్తున్నావా? మనం కళ్ళము చూడలేదా? 5 ఏళ్లు పరిపాలిస్తాడు వీడు అని ప్రజలు మెజారిటీ కట్టబెట్టినప్పటికీ వాడు రేపు పొద్దున ఎప్పుడో డామ్ అని చచ్చిపోతే ఏ కారో వెళ్లి కొండను గుద్దుకు తెచ్చాడు, లేదా వీడికి ఏదో అనారోగ్యం గుండెపోటు తెచ్చాడు. అది ఇది కాకపోతే గటాబొట్టి మెజారిటీ పక్కవాడి దగ్గర నుంచి లాక్కున్న కొద్ది రోజులకి ఏమవుతుందనమాట, అసలు గవర్నమెంట్ వచ్చి వీడి దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అప్పుడు అక్కడికి వస్తాయి ఈ పదవులు ఎంతకాలం ఉంటాయి, ఈ డబ్బు ఎంతకాలం ఉంటుంది. అనవసరంగా ఈ రాజ్య వ్యామోహంతో, ధన వ్యామోహంతో, కీర్తి వ్యామోహంతో పరమ పూజ్యుణ్ణి, ఉత్తముణ్ణి భోజుణ్ణి చంపుకున్నాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. భోజుణ్ణి చంపిన కత్తేది, ఆ కత్తితో నా తలకాయ కూడా నరికేసేయి, అప్పుడు కానీ పాపానికి ప్రాయశ్చిత్తం కాదు అని బుద్ధిసాగుడి చేతిలో కత్తి పెట్టి, నాకుగా నేను తల నరుక్కోలేను, మంత్రి నువ్వు వెంటనే ఈ కత్తితో నా తల నరుకు అది కానీ ముంజా. ఇప్పటికీ నీకు ఇంకా బుద్ధి రావటంలా. ఇదివరకునేమో ధన వ్యామోహంతో అన్న కొడుకుని చంపించావు, ఇప్పుడు పశ్చాత్తాపంతో నిన్ను నువ్వే చంపించుకోవాలనుకుంటున్నావు. ఇతరులను హత్య చెయ్యటం, ఆత్మహత్య చేసుకోవటం రెండూ మహాపాపాలే. క్షణికోద్రేకంతో అందుకే నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంద్రియ నిగ్రహంతో ఉన్నవాడు క్షణికోద్రేకానికి గురికాడు. అటువంటి వాడు తొందరపడి తప్పు చెయ్యడు. నీ దగ్గర నిగ్రహం లేక ఇన్ని రకాలైన ఆగ్రహాలకి గురై పాడైపోతున్నావు. ఇప్పుడు నిజంగా నీ కొడుకుని, అంటే నీ అన్న కొడుకుని నేను నా మహామంత్రశక్తితో, నా దగ్గర ఉన్నటువంటి ఉపాసనా బలంతో బ్రతికించి తీసుకొచ్చి నీ కళ్ళ దగ్గర పెడితే ఏం చేస్తామని అడిగితే, నా కళ్ళ దగ్గర నా అన్న కొడుకుని బతికించి తీసుకొచ్చి పెట్టాలే గాని వెంటనే వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి నేను సన్యాస దీక్షతో హాయిగా వెళ్లి పద్మాకర్ గారి ప్రణవపీఠంలో తపస్సు చేసుకుంటూ గడుపుతాను, 18 అడుగుల శివలింగం దగ్గర కూర్చొని రోజు అభిషేకం చేసుకుంటాను అనగానే, పంచభూతాల సాక్షిగా ఒట్టి అన్నాడు ఆయన. ఆయన వెంటనే ముందుడు ఒట్టు వేశాడు. అప్పుడు ఆయన క్షణాల్లో భూగృహానికి వెళ్ళి, నాయన భోజ, మీ బాబయ్య పశ్చాత్తాపం పొందాడు, అందుకే నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను, రా అని అతను మళ్ళీ తిరిగి సింహాసనం దగ్గరికి తీసుకొచ్చాడు. నిజానికి బుద్ధిసాగరుడు ఎందుకు చంపుతాడు? బోధుడు లాంటి వాడిని, అందులో భవిష్యత్తులో భారతదేశానికి అవసరం అతను. ఈ దేశానికి అలాంటి వాళ్ళు చాలా మంది అవసరం. జ్ఞానులు, ధర్మరక్షణ కోసం కంకణం కట్టుకున్న వాళ్ళు, చదువుకున్న విద్వాంసులు అంత తేలిగ్గా చావకూడదు. అందుకే మీ బాబాయ్ ఆర్డర్ ఇది అని చెప్పి ఇతను ఉత్తరం రాయగానే జాగ్రత్తగా భూగృహంలో దాచి, మళ్ళీ ఈ బోధుడు ఎక్కడ బాబాయ్ గారి మాట కోసం తనను తాను చంపుకుంటాడు అని కత్తి కూడా అంకకుండా చేసి అక్కడ అట్టే పెట్టి, నేను పిలిచినప్పుడు తిరిగి బయటకు వద్దువు గాని అన్నట్ట. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేశాడనమాట, తానే స్వయంగా వచ్చి ఈ పిల్లవాడిని వెంట పెట్టుకుని ముందుడి దగ్గరికి తీసుకెళ్లి జరిగిందంతా చెప్పి, నువ్వు క్షణికోద్రేకంతో చంపమన్నా నేను నా తెలివితేటలతో వీడిని కాపాడాను. మంత్రులు అన్నవాళ్ళు ఎప్పుడు ఇలా ఉండాలి. మంత్రి అంటే ఇది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం, అవి కాకుండా దూర ఆలోచన చెయ్యాలి. ఏ వ్యక్తి వల్ల సమాజానికి ఎంత మేలుంటుందో తెలుసుకోవాలి. అది తెలుసుకునేటటువంటి వాడే నిజమైనటువంటి రాజకీయ నాయకుడు. అందుకే నేను నీ కుమారుణ్ణి సంహరించకుండా భద్రపరచి నీలో పశ్చాత్తాపం వచ్చేలా చేశాను. నువ్వు స్వతసిద్ధంగా పండితుడివి, జ్ఞానివి, బుద్ధిమంతుడివి. నువ్వు ఈ ఉత్తరం చదివితే మారుతావని నాకు తెలుసు. నేను అనుకున్నట్టే అయ్యింది. ఈ కుమారుణ్ణి సుముహూర్తంలో పట్టాభిషిక్తుని చెయ్యి అనగానే చేసేసాడు. చేసిన తర్వాత అన్నమాట ప్రకారం సన్యాసం కూడా పుచ్చుకుని కుమారుణ్ణి, అన్న కుమారుడే తనకు అన్న కుమారుడు అనుకున్నాడు కదా, ఆ కుమారుని దూరం నుంచే చూసుకుంటూ
రాజ్యపాలన చేస్తున్నప్పుడు చూసుకుంటూ మురిసిపోయాడు. చాలా కాలం ఉజ్జయినిలో ఆయన తపస్సు చేశాడు. ఆ బోధుడి యొక్క పెన్నా అన్న ముందుడు తపస్సు చేసిన స్థలం కూడా భట్టి గుహల దగ్గరే ఉంటుంది. ఈ శ్లోకాన్ని బోధుడు తర్వాత ఆసుగా రాసింది గనక చెంపు రామాయణంలో కూడా పెట్టుకున్నాడు. నాకు చాలా ఇష్టమైనటువంటి గొప్ప శ్లోకం ఇది. శార్దూలం అనే ఛందస్సులో రచింపబడిన శ్లోకం. ఈ శ్లోకం ఇంత ఎందుకు చెబుతానంటే, మన వాళ్ళు ఉంటాం, రేపు పోతాం, మన సంపదలు ఏవి రావు. కాబట్టి సాధ్యమైనంత వరకు మన సంపదలు సద్వినియోగం చేద్దాం. నువ్వు దాచేసుకున్నావు, నీ కొంప గోడు నీకు తప్ప ఎవరికీ రాకుండా చేసావు. నువ్వు చచ్చాక ఈ కొంప ఎవడు పట్టుకెడతాడో నీకేం తెలుసయ్యా? లేక నీ డబ్బు ఎవడు పట్టుకెడతాడో ఏం తెలుసు? అసలు నీకు ఏమొస్తుందో పక్కవాడికి తెలియకుండా దాచుకుంటే రేపు పొద్దు నువ్వు పోయాక ఇంటివాడికి రాదు, పక్కవాడికి రాదు. గణపురం అనే ఒక ఊళ్ళో చాలా కాలం ఉండవలసి వచ్చింది మేము. ఆ ఊళ్ళో మా ఇంటి పక్కనే గోటేటి సూర్యనారాయణ గారు నాకు అత్యంత ఆత్మీయుడు, నేనంటే చాలా ఇష్టం. పాపం ఆయన ఒక పిల్లలు లేని, ఆయన భార్య పేరు సుబ్బలక్ష్మి అనుకుంటాను. ఆవిడ ఎంతసేపు పిన్ని గారు అండమే కానీ ఆవిడ నేను పేరు పెట్టి పిలవలేదు. సూర్యనారాయణ గారు అంటే బాగా ప్రసిద్ధి. ఆయన మేము పక్కపక్కన ఉండేవాళ్ళం. నన్ను కన్న కొడుకులాగే చూసేది ఆవిడ. ఇంట్లో ఎప్పుడన్నా శనివారం వచ్చిందంటే దెబ్బ రొట్టేసుకుంటే ఒక్కనకు పెట్టేది. అలాగే ఇద్దరం కార్తీక మాసం వస్తే పోటీలు పడి నక్తాలు ఉండేవాళ్ళం. నక్తం అయ్యాక బాలబ్రహ్మచారిని కనుక నాకే భోజనం పెట్టేది ఆవిడ. అంత ప్రేమ నేనంటే. నేను అలాగే అంత సేవ చేశాను ఆ దంపతులకి. శ్రీశైలం వెళ్ళిపోయినప్పుడు అక్కడి నుంచి లాక్కొచ్చింది కూడా దంపతులే. అంత మంచివాడు ఆయనకి. ఆయనకు తెక్క ఏంటంటే, ఆడదానికి నీకెందుకే డబ్బుల గురించి అని పెళ్ళడానికి ఎప్పుడూ తన ఆదాయం గురించి చెప్పలేదు. ఆయనకి ఎంత పెన్షన్ వస్తుందో చెప్పలేదు. ఆవిడ ఎప్పుడు ఏడ్చేది, ఈయనకి ఎంత జీతం వస్తుందో తెలియదు, మాకు పిల్లలు లేరు, రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఎలాగా అని ఎప్పుడు బెంగెట్టుకునేది. ఇది దిక్మాల మొగుళ్ళు అండి కొంతమంది. తమకు ఎంత జీతం వస్తుందో పెళ్ళడానికి చెప్పరు, ఎవడికో వెళ్ళి చెప్తారు. ఏంటి దానివల్ల లాభం చెప్పండి? అటువంటి మొగుడిని యమధర్మరాజు గారు చర్మం తీసి మళ్ళీ వచ్చే జన్మలో ఇలాంటి పెళ్ళంగా పుట్టించి మొగుడు జీతం గురించి చెప్పనటువంటి వాడిని అంటగడతారట. తర్వాత మీ ఇష్టం. కాబట్టి ఎప్పుడు భార్యకి చెప్పకుండా జీతం దాచకండి, ఎంతో కొంత చెప్పండి, న్యాయం చేయండి. ఆవిడ కూడా న్యాయం చేయండి. అదొక ధర్మం అనమాట. ఇటువైపు చూసి చెప్తున్నారు, ఇటు చూసి చెప్పాలి. కానీ అటువైపు చూసి చెప్పడానికి ధైర్యం లేక ఇటు చూసి చెప్తారు, వీళ్ళ మొహాల్లో ఉన్న వెలుగు చూసి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, పాప యథార్థంగా జరిగింది కాబట్టి మీకు తెలియాలి కాబట్టి చెబుతాను. చాలా ఉత్తముడే. ఆయనకి ఎక్కడ వస్తుందో తెలియదు, ఏం కొన్నాడో తెలియదు. హైదరాబాద్ లో స్థలం కొన్నారు, అది తెలియదు ఆవిడికి. హఠాత్తుగా 1990లో మా అక్కయ్య పెళ్లి ఇంకొక 3 నెలలనగా చచ్చిపోయాడు ఆయన. మా అక్క అంటే కూడా ప్రాణం. వల్లి నీ పెళ్లికి వస్తానని వాడు ఆయన. పెళ్లికి రాకుండా వేరే చోటకి వెళ్ళిపోయాడు పాపం. ఆ తర్వాత అండి ఆవిడ ఎంత అల్లాడిపోయిందో. ఆయనకి ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎక్కడ స్థలం ఉందో తెలియదు. ఆ స్థలం ఎక్కడుందో తెలియదు పాపం. చివరికి ఆ స్థలాన్ని ఎవడు కబ్జా చేశాడో తెలియదు. అసలేదు హైదరాబాదు. 3 నెలలైతే గిజగిజలాడిపోయింది. ఏదో ఇంట్లో అట్టే పెట్టిన కొంచెం డబ్బు తప్ప ఏమీ లేకపోయింది. అదృష్టవశాత్తు ఏంటంటే ఆ ఊళ్ళో కాళ్ళకూరు సుబ్బారావు గారిని ఒక పుణ్యాత్ముడు కొంతలో కొంత ఆయనకి తెలిసినంత వరకు ఆయనకి డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయో బ్యాంక్ అకౌంట్లో ఉన్నవి ఆయన ఇవ్వగలిగారు. మొత్తం మీద ఆస్తి లేదు. ఇంత ఆస్తి ఉండి చివరికి ఆవిడ ఏమీ లేకుండా పోయింది. ఒక్క విషయంలో మాత్రం భగవంతుడు ఆవిడికి న్యాయం చేశాడు. ఆయన ఈ ఆస్తులు, ఈ డబ్బులు, ఈ ఎఫ్డీలు ఇవన్నీ ఆవిడికి తెలియకుండా వెళ్ళిపోవడం వల్ల అవన్నీ గంగపాలైపోయినా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వడం వల్ల పింఛన్ మాత్రం వచ్చింది ఆవిడికి. అదొక్కటి మాత్రం ఆయన చేసిన ఉపకారం ఏంటంటే, అది ఆయన కావాలని రాయిపోయినా పెద్దలంతా పూనుకుని భర్త యొక్క పెన్షన్ ఆవిడకి వచ్చేలా చేశారు. ఎంతండి ఆ రోజులో పెన్షన్? ఆయనకే చచ్చిచ్చేది 2000 3000 వచ్చేది, వీడికేమో 1000 2 ఎంతో వచ్చేది. ఆ మధ్యనే ఒక 4-5 ఏళ్ల క్రితం